శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోను ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన నంబర్ 8074644969 94934120 స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం మే 7 ధనుస్సు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈ రోజు ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా మంచి రోజుగా పరిగణించవచ్చు. మీరు మీ స్నేహితులతో కలిసి ఆనందంగా సమయాన్ని గడపడం వల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. ఇది పరోక్షంగా మీ ఆర్థిక నిర్ణయాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీలో ఉండే సహజమైన వివేకం మరియు వినయం ఆర్థిక వ్యవహారాలలో మీకు సరైన మార్గనిర్దేశం చేస్తాయి. క్రమశిక్షణతో కూడిన మీ విధానం అనవసరమైన ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది. మీలో ఉత్సాహం మరియు నైతిక స్థైర్యం అధికంగా ఉండటం వల్ల మీరు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడానికి లేదా ఉన్నవాటిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆర్థిక విషయాలలో మీ విశ్వాసం పెరుగుతుంది. ఇది మరింత మంచి పెట్టుబడులు పెట్టడానికి మీకు ప్రోత్సాహాన్నిస్తుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహించడం ముఖ్యం. మీరు చాలా అప్రమత్తంగా మరియు అన్ని విషయాలపై నిఘా ఉంచడం వల్ల రాబోయే ఆర్థిక అవకాశాలను గుర్తించగలరు. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలు మీకు అనుకూలంగా జరిగే సూచనలున్నాయి. మీరు మీ తెలివితేటలను ఉపయోగించి ఆర్థికంగా లాభపడటానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కూడా మంచి రాబడిని ఆశించవచ్చు. ఈరోజు మీరు ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి మరియు భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి కూడా అనుకూలమైన సమయం. ధనుస్సు రాశివారికి ఈ రోజు ఆరోగ్యం విషయంలో సానుకూలమైన సూచనలు కనిపిస్తున్నాయి. మీలో ఉండే అధిక ఉత్సాహం మరియు బలమైన నైతిక స్థైర్యం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మీరు చాలా ఉల్లాసంగా మరియు శక్తివంతంగా ఉంటారు. ఇది మీ దినచర్యను మరింత ఉత్సాహంగా కొనసాగించడానికి సహాయపడుతుంది. అయితే మీ వ్యక్తిగత కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉన్నందున మీరు శారీరకంగా కొంత అలసటకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా ముఖ్యం. సమతుల్యమైన మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం మీ శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా యోగా వంటివి చేయడం ద్వారా మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ఇతర విశ్రాంతి పద్ధతులను అనుసరించడం వల్ల మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగస్తుల పరంగా చూస్తే ఈ రోజు ధనుస్సు రాశివారికి చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. మీరు మీ వృత్తి జీవితంలో మంచి పురోగతిని సాధిస్తారు. మీ పనిపై మీరు పూర్తి దృష్టిని కేంద్రీకరిస్తారు మరియు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు. కార్యాలయంలో మీ సామర్థ్యాలు మరియు నైపుణ్యాలు గుర్తించబడతాయి. మీ పై అధికారుల నుండి మరియు సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒకవేళ మీకు కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు అప్పగించబడితే వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహించగలరు. మీ పనితీరు కారణంగా కార్యాలయంలో మీకున్న గౌరవం మరియు గుర్తింపు పెరుగుతుంది. మీ తెలివితేటలు మరియు సమస్యలను పరిష్కరించే మీ సామర్థ్యం మీకు అనేక అవకాశాలను తెచ్చిపెడతాయి. అయితే మీరు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం మరియు పని ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యం. సమయపాలన పాటించడం మరియు మీ పనులను క్రమబద్ధంగా నిర్వహించడం మీ విజయానికి మరింతగా తోడ్పడుతుంది. వ్యాపారస్తులకు ఈ రోజు చాలా లాభదాయకమైన అవకాశాలను తెచ్చిపెట్టవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఒక మంచి ప్రణాళికను రూపొందించవచ్చు. మీకున్న తెలివితేటలు మరియు పరిస్థితులను విశ్లేషించే సామర్థ్యం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయపడతాయి. మీరు మీ పోటీదారులపై ఒక స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తారు. మీ కస్టమర్లతో మరియు వ్యాపార భాగస్వాములతో మీ సంబంధాలు మరింత బలపడతాయి. ఇది మీ వ్యాపార వృద్ధికి తోడ్పడుతుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపారానికి గణనీయమైన లాభాలను చేకూరుస్తుంది. మీరు మీ వ్యాపార లక్ష్యాలపై స్థిరంగా దృష్టి పెట్టడం మరియు మార్కెట్లోని మార్పులకు అనుగుణంగా మీ వ్యూహాలను మార్చుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా కొత్త వ్యాపార ఆలోచనలు ఉంటే వాటిని అమలు చేయడానికి ఇది సరైన సమయం కావచ్చు. అయితే ఏదైనా పెద్ద పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా విశ్లేషించడం మరియు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
విద్యార్థుల కోసం ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు మీ చదువులపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెట్టగలరు. ఇది మీ విద్యాపరమైన పనితీరును మెరుగుపరుస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ ఉపాధ్యాయుల నుండి లేదా సీనియర్ల నుండి సలహాలు తీసుకోవడానికి మీరు ఆసక్తి చూపుతారు. మీలో వినయం ఉండటం వల్ల మీరు కొత్త జ్ఞానాన్ని సులభంగా పొందగలరు. మీరు మీ పెద్దలను గౌరవిస్తారు మరియు వారి అనుభవాన్ని నేర్చుకోవడానికి ఉపయోగిస్తారు. మీ జ్ఞాపకశక్తి మరియు గ్రహణశక్తి పెరుగుతాయి. ఇది మీరు చదివిన విషయాలను ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. పరీక్షలు లేదా ఏదైనా విద్యాపరమైన పోటీలలో మీరు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థుల నుండి మీకు ప్రోత్సాహం మరియు మద్దతు లభిస్తాయి. మీ లక్ష్యాలపై స్థిరంగా దృష్టి సారించండి మరియు క్రమం తప్పకుండా చదవడానికి ఒక నిర్దిష్ట ప్రణాళికను అనుసరించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మరియు అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టకుండా ఉండటం మీ విజయానికి కీలకం. ఈ రోజు ధనుస్సు రాశివారు కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. ఆర్థిక విషయాలలో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు శారీరకంగా చురుకుగా ఉన్నప్పటికీ అలసట మిమ్మల్ని ఆవరించే అవకాశం ఉంది. కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోండి. మీ వ్యక్తిగత మరియు రహస్య సమాచారాన్ని అందరితో పంచుకోకండి. ఇది మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. అనవసరమైన వాదనలు లేదా వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. మీ ముఖ్యమైన లక్ష్యాలపై మీ దృష్టిని కేంద్రీకరించండి మరియు మీ ఏకాగ్రతను భంగపరిచే విషయాలకు దూరంగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు లేదా ప్రమాదకరమైన పనులు చేసేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోండి. ఇతరుల మాటలను గుడ్డిగా నమ్మకుండా మీ స్వంత విచక్షణతో వ్యవహరించండి. ధనుస్సు రాశివారికి ఈ రోజు వారి కుటుంబ సభ్యులతో అనుబంధం చాలా ఆనందంగా మరియు ప్రేమగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు మరియు వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు లేదా అపార్థాలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించడానికి ఇది చాలా మంచి సమయం. మీ పెద్దలను గౌరవంగా చూడటం మరియు వారి సలహాలను పాటించడం వల్ల కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయత మరియు సామరస్యం పెరుగుతాయి. మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు మరియు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొనడం లేదా ఒక చిన్న ప్రయాణం చేయడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. మీ పిల్లల గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు మరియు వారి అభివృద్ధికి సహాయపడతారు. ఈ రోజు ధనుస్సు రాశివారు తమ జీవిత భాగస్వామితో చాలా ప్రేమగా మరియు ఆనందంగా గడుపుతారు. మీ ఇద్దరి మధ్య అవగాహన మరియు నమ్మకం మరింత పెరుగుతాయి. మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు మరియు మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ మధ్య చాలా కాలంగా ఉన్న చిన్న చిన్న సమస్యలు లేదా అపార్థాలు ఏమైనా ఉంటే వాటిని ఓపికగా మరియు శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ఇది సరైన సమయం. మీ జీవిత భాగస్వామి యొక్క భావాలకు మరియు అభిప్రాయాలకు మీరు విలువ ఇస్తారు మరియు వారి అవసరాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. మీ బంధాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి మీరు ఇద్దరూ కలిసి ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం చేయవచ్చు లేదా ఒక రొమాంటిక్ డిన్నర్కు వెళ్లవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించడం మరియు మీ ప్రేమను వ్యక్తపరచడం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీ జీవిత భాగస్వామి యొక్క విజయాలను మరియు సంతోషాలను పంచుకోవడం వల్ల మీ బంధం మరింత దృఢమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.